హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. ఈరోజు మనం లోపం గురించి తెలుసుకున్నాం. లోపం కొంతమందికి ఒంట్లో లోపం ఉంటుంది, కొంతమందికి బుద్ధిలో లోపం ఉంటుంది. ఒంట్లో ఉండే లోపం వచ్చి దేవుడిచ్చిన ఒక ఇది అనుకోండి, అంతే. అది శిక్ష అని కూడా కాదు, అలా అని మనం అనకూడదు కూడా. కానీ బుద్ధిలో లోపాన్ని మాత్రం దేవుడిచ్చింది కాదు, అది మనంతకు మనం సొంతంగా ఏర్పరచుకోయింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయికి 2 కాళ్ళు పనిచేయట్లేదు. నేను చూసిన అబ్బాయికి తనకి ఎందుకు పనిచేయట్లేదంటే చిన్నప్పుడు పోలియో వచ్చి అలా జరిగింది అని. ఆ అబ్బాయి పేరు కొంతమంది ఏం పెట్టేశారంటే, ఆ కుంటోడు ఉన్నాడు కదా, ఆ కుంటోడు ఉన్నాడు కదా, కళ్ళు లేకపోతే ఆ గుడ్డోడు ఉన్నాడు కదా, ఇంకోటి లేకపోతే వాడికి అది లేదు కదా, వాడికి ఇది లోపం కదా, అది లోపం కదా. ఇంతమంది ఇన్ని లోపాల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీ బుద్ధి లోపం గురించి నీకు అనిపించలేదా? నీకు బుద్ధి లోపం ఉందని నీకు అనిపించలేదా? వాళ్ళందరూ తిరిగి నీ బుద్ధి లోపాన్ని గురించి నిన్ను క్వశ్చన్ చేస్తే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? అంటే వాళ్ళందరికీ దేవుడు ఒకవేళ బాడీలో లోపం ఇచ్చిన వాళ్ళందరికీ సంస్కారం ఉంది, బుద్ధిని లోపంలో పెంచుకున్న నీకు సంస్కారం లేదనే కదా అర్థం. ఒకరి లోపం గురించి మాట్లాడేటప్పుడు మనలో ఏ లోపము ఉండకూడదు. లోపం అంటే బాడీకి సంబంధించింది మాత్రమే కాదు, మనసుకు సంబంధించింది, బుద్ధికి సంబంధించింది, అన్నిటికీ. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే ఇంకొకరి గురించి మాట్లాడాలి, ఏదైనా కూడా. ప్రతి ఒక్కరికి నేను ఇది చెప్తాను, నువ్వు పర్ఫెక్ట్ అంటే అన్నిట్లో నువ్వు పర్ఫెక్ట్ ఉంటే ఇంకొకరిని ఏలెత్తి చూపించాలి. నువ్వే పర్ఫెక్ట్గా లేనప్పుడు, నీలోనే బొచ్చడు లోపాలు పెట్టుకున్నప్పుడు ఇంకొకటి నువ్వు ఎలా లోపం ఉందని చెయ్యెత్తి ఏలెత్తి చూపిస్తావు? అంటే ఎదుటి మనిషి ఏం అనట్లేదనా? ఎదుటి మనిషి ఎప్పుడైతే నీకు తిరిగి సమాధానం చెప్పడో ఆ తప్పు రికార్డు పైన యాడ్ అవుతుంది. తను ఏదన్నా రిటర్న్ మాట్లాడి తను ఏదన్నా నీకు వాపస్ చెప్తే అప్పుడు పాపం తన లెక్కలకు కూడా పోతుంది. అలా ఎదుటి మనిషి సైలెంట్గా ఉన్నాడు, నువ్వేం మాట్లాడుతున్నా అని అంటే నీ పాపం పైన ఉంది అని అర్థం. ఫస్ట్ ఆ లోపాన్ని సరి చేసుకోండి. ఈ లోపం ఏముంది? నోరు ఉంటే ఇది, నోరు తగ్గించుకుంటే లోపం తగ్గిపోతుంది. బట్ పైన తప్పించుకోలేము. మొత్తం ఇక్కడే కడిగి నీట్గా సోపేసి మళ్ళీ పంపిస్తాడు పైనకి దేవుడు. లోపం గురించి ఎత్తి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే కొద్దిగా ఆలోచించి మళ్ళీ మాట్లాడండి ప్లీజ్. వాళ్ళకి దేవుడు ఇచ్చాడు అలాగా, మనకి దేవుడు ఇవ్వలేదు.